1987లో 7-8 సినిమాలు రిలీజ్ అయినాయి. 7-8 సినిమాల్లో చిరంజీవి సినిమా చూడు, చిరంజీవి సినిమా దొంగ మొగుడు ఉంది, భార్గవ రాముడు అనే సినిమా ఉంది, నాగార్జునది మజ్ను అనే సినిమా ఉంది, సంసారం ఒక చదరంగం సినిమా, కృష్ణా సినిమా తండ్రి కొడుకుల ఛాలెంజ్ అని సత్యనారాయణ ఆ సినిమా ఉంది, అమెరికా అబ్బాయి అని రాజశేఖర్ సినిమా ఒకటి ఉంది, పొన్నమి చంద్రుడు అని చెప్పేసి శోభన్ బాబు సినిమా ఉంది, డబ్బెవరికి చేదని చెప్పి అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ మీద సినిమా తీశాడు, సంసారం చదరంగం సినిమా ఉందన్నమాట. వీటన్నిటికంటే కూడా ఈ సంసారం చదరంగం సినిమా బాగా ఆడింది అప్పట్లో. ఈ సినిమా పెద్ద రికార్డు సృష్టించింది. తమిళంలో విషం, తెలుగులో గణేష్ పాత్ర పెద్ద హిట్ అయింది. ఇవన్నీ తమిళంలో రఘువరన్న, ఇది గొల్లపూడి క్యారెక్టరు, శరత్ బాబు క్యారెక్టరు రఘువరన్ తమిళంలో. ఓకే, విసు క్యారెక్టరు గొల్లపూడి, తెలుగులో గొల్లపూడి. ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడికి పోయిన ఈ పాటనే పడుతుంటుంది, సంసారం ఒక చదరంగం అని చెప్పేసి. అది సంసారం ఒక చదరంగం అని చెప్పేసి అది పెద్ద హిట్ అనమాట. అది చిరంజీవి సినిమా దొంగ మూడు పర్వాలేదు, మాదిరిగా ఆడింది, బాగానే ఆడింది. ఈ భార్గవ రాముడు, ఈ మజ్ను సినిమా బాగానే ఆడింది. దాసనారాయణరావు ఇప్పుడు నాగార్జున సినిమా ఇండస్ట్రీలో లిటరల్గా చెప్పాలంటే నాగార్జున సినిమా ఇండస్ట్రీలో నిలబెట్టింది దాసనారాయణరావు. మజ్ను అనే సినిమా ఆ సినిమాతోటే నిలబెట్టింది. అసలు ఆ సినిమా ఇటు కాకపోతే నాగార్జున అమెరికా వెళ్ళిపోయి ఏదో వ్యాపారాలు చేసుకుందామని చెప్పి అనుకున్నాడు అప్పట్లో. మజ్ను అనే సినిమాకు మంచి ఇది తొలి రాత్రి కదలని రాత్రి అని చెప్పి పాట ఉంది దాంట్లో, దాసనారాయణ రాసిన పాట అనుకుంటుంది. అది పెద్ద హిట్ అయింది ఆ పాట. సరే, ఆ సినిమా ఆడింది. ఈ సినిమాలో మనం చూసినట్టయితే వీటన్నిటికంటే కూడా 87లో బాగా పెద్ద హిట్ అయ్యి 100 days, 150, 170, 200 రోజుల వరకు కూడా ప్రతి ఒక్కరు చూసిన సినిమా ఏంటంటే ఈ సంసారం ఒక చదరంగం. ఈ పాట బ్యాక్గ్రౌండ్లో ఎస్ బాలసుబ్రహ్మణ్యం పాడి వస్తుంటుంది అనమాట. పెద్ద హిట్ అది. ఏదైనా సరే స్టోరీ ఉండి చేస్తేనే సినిమాలు. అంతేగాని స్టార్ అంటే ప్రతి ఇంట్లో కూడా క్యారెక్టర్స్ అట్లా కనపడతాయి. డైలాగ్స్ ముఖ్యంగా, డైలాగ్స్ గోదావరి అని అట్లా సంసారం ఒక చదరంగం అనుబంధం అని పాట అట్లా అనమాట. కేవలం స్టోరీ మీదనే సినిమా హిట్ అయింది అది. రైట్.